ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము తన వాగ్దానం చేత దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. దిగులు పడ్డ మన జీవితాల్ని దేవుడు ఎంతగానో తృప్తిపరిచి బలపరిచి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. దేవుడి రోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించినాడు. దేవుని వాక్యము యెషయా గ్రంథంలో సెలవిస్తున్న ప్రకారము మనం ఎంత మాత్రమో భయపడకూడదు. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు, మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. మనం మనుషుల్ని నమ్ముకుంటే కలవరపడాలి, ఎందుకంటే ఎప్పుడు వారు మన చెయ్యి విడుస్తారేమో అని. కానీ మనం నమ్ముకున్నది నరమాతృల్ని కాదు, కానీ నరమాతృల కంటే గొప్పవాడైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి కష్టంలో, శ్రమలు, శోధనలు మనకు సంభవించినప్పుడు భయపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. అలాగూ గత కాలమంతా కృంగిపోయి మనలో మనమే ఒక మనోవేదన కలిగి ఉన్నామేమో. కానీ యేసయ్య ఈరోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను నమ్ముకున్నావు గనుక నువ్వు భయపడొద్దు. నేను నిన్ను ధైర్యపరచబోతున్నాను గనుక నువ్వు దిగులు పడొద్దు. ఎందుకంటే నీకు సహాయం చేయవాడను నేనే అని దేవుడు తన వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. నీకు కష్టాలు, నీకు బాధలు వచ్చినప్పుడు నువ్వు నమ్ముకున్న మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న ఎవరి దగ్గర నుండి నీకు సహాయం రాకపోవచ్చు. కానీ యేసయ్య నేనే నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఆయన సహాయం పొందుకోవాలంటే నువ్వు ఎంత మాత్రమో మనుషుల్ని ఆశ్రయించొద్దు. మనుషుల సహాయం వ్యర్థమై ఉన్నది, ఆయన సహాయం గొప్పదై ఉన్నది. కాబట్టి శోధనలో, శ్రమలో, కష్టాల్లో నువ్వు ఉన్నావా, నువ్వు కుంగిపోవద్దు, దిగులు పడద్దు. నువ్వు నమ్ముకున్న నీ యేసయ్య వైపు ఒక్కసారి చూడు. యేసయ్య ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతి గల దక్షిణ హస్తముతో నేను బలపరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఇదే కాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నీవు మా దేవుడివై ఉన్నావు కనుక ఎన్నో రోజుల నుండి మమ్మల్ని కలవరపడుతున్నామయ్యా. మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో అని తండ్రి. కానీ మిమ్మల్ని నమ్ముకున్నాము కాబట్టి, మమ్మల్ని ధైర్యపరిచిపోతున్నావు కాబట్టి ఇంక మీదట మేము భయపడమయ్యా, ఇంక మీదట మేము దిగులు పడమయ్యా, ఇంక మీదట మేము కృంగిపోమయ్యా. నీవు నాతో ఉన్నాం, నాకు సహాయం చేయడానికి నువ్వు తోడై ఉన్నావయ్యా. నాకంతే చాలు కృపగలిగిన నా దేవా. ఈ వాగ్దానం ఎందరైతే విశ్వసించారో వారందరి జీవితంలో ఉంటున్న దిగులుని, వారందరి జీవితంలో ఉన్న కలవరముని, దుఃఖముని, చింతని, బాధలంతా వారు దూరపరిచి ధైర్యముతోనూ మీరు నింపమని మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.